WPL 2026లో ఈరోజు శుక్రవారం గుజరాత్ వర్సెస్ ముంబై మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగబోతోంది. ముంబై ఇండియన్స్ పై 3 ఏళ్ల పగని ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి గుజరాత్ ఈ సీజన్లో రెండోసారి రెడీ అవుతోంది. ఇప్పటివరకు WPL చరిత్రలో ముంబైతో ఆడిన 8 మ్యాచ్లో 8 సార్లు ఓడిపోయిన గుజరాత్ ఒక్కసారైనా హర్మన్ సేనాని గెలవాలని, ఆ గెలుపుతో ఎలిమినేటర్లోకి సాలిడ్ ఎంట్రీ ఇవ్వాలని చాలా పట్టుదలగా ఉంది. అయితే ముంబై మాత్రం గుజరాత్పై హిస్టరీ రిపీట్ చేసి ఈ మ్యాచ్లో కూడా ఆ టీంని ఓడించి గ్రాండ్గా ఎలిమినేటర్లో అడుగు పెట్టాలని చూస్తోంది. అయితే గుజరాత్ గెలిస్తే డైరెక్ట్గా ఎలిమినేటర్కి క్వాలిఫై అవుతుంది. అదే ముంబై గెలిస్తే గ్రూప్ స్టేజ్ ఆఖరి ఘట్టంలో ఢిల్లీ యూపీ మధ్య జరిగే మ్యాచ్ అన్ని టీమ్స్కి క్రూషియల్ కాబోతుంది. మరి ఈ మ్యాచ్లో కూడా గెలిచి హ్యాట్రిక్ విజయాలతో గుజరాత్ ఎలిమినేటర్లోకి సాలిడ్ ఎంట్రీ ఇస్తుందా, లేదంటే ఆర్సీబీపై సూపర్ విక్టరీ సాధించి స్పీడ్ మీద ఉన్న ముంబై ఈ మ్యాచ్లో కూడా అదే స్పీడ్లో గెలిచి ఎలిమినేటర్లోకి ఎంట్రీ ఇస్తుందా అనేది ఫ్యాన్స్లో క్యూరియాసిటీ పెంచుతోంది. అయితే ముంబైని ఓడించడానికి గుజరాత్ సింపుల్ అండ్ సూపర్ ప్లాన్ రెడీ చేస్తుందట. మరి ఆ ప్లాన్ ఏంటి, ఆ ప్లాన్ని ముంబై కౌంటర్ చేయగలదా, అండ్ తన ప్లాన్లో గుజరాత్ సక్సెస్ అయ్యే ఛాన్స్ ఎంత అనేది ఒక్కసారి చూద్దాం. టోర్నీ స్టార్టింగ్ నుంచి ముంబై టీంలో ఉన్న పెద్ద మైనస్ ఈ మ్యాచ్లో కూడా హర్మన్ సేనాని ఇబ్బంది పెట్టబోతోంది. అదే ఓపెనింగ్ ప్రాబ్లం. లాస్ట్ మ్యాచ్లో హెలీ మాథ్యూస్ ఫామ్లోకి వచ్చిన రెండో ఓపెనర్ మాత్రం ముంబైకి ఇప్పటికీ సెట్ కాలేదు. 1-2 మ్యాచ్ల్లో అమన్జోత్ కౌర్ ఓపెనర్గా వచ్చి బాగానే ఆడినా ఆ తర్వాత ఎందుకు ఆమెని పొజిషన్ మార్చేసింది ముంబై. ఒకవేళ ఈ మ్యాచ్లో మళ్ళీ అమన్జోత్ ఓపెనింగ్కి వస్తే హేలీ మాథ్యూస్ అండ్ అమన్జోత్ సాలిడ్ ఓపెనింగ్ జోడీ అవుతుంది. ముంబైకి పెద్ద ప్లస్ అవుతుంది. ఆ తర్వాత నాట్సెవర్ బ్రంట్, హర్మన్ప్రీత్ ఆల్రెడీ అదిరిపోయే ఫామ్లో ఉన్నారు. ఓపెనర్లు పవర్ ప్లేలో 60-70 రన్స్ కొట్టినా ఆ తర్వాత వీళ్ళిద్దరూ స్కోర్ని 200 వరకు తీసుకెళ్లే ఛాన్స్ ఉంటుంది. బట్ అసలు ప్రాబ్లం ఆ తర్వాతే వస్తుంది. వీళ్ళు నలుగురు తప్ప మిగిలిన ముంబై బ్యాటర్లలో ఒక్కళ్ళు కూడా మినిమం ఫామ్లో లేరు. టోర్నీ స్టార్టింగ్ నుంచి అందరూ కంప్లీట్గా ఫెయిల్ అవుతూనే ఉన్నారు ముంబై బ్యాటర్లు అంతా. ఇదే ముంబైని ముంచేసే డేంజర్ కాబోతుంది ఈ మ్యాచ్లో కూడా. అంటే ఓపెనర్లు ఆడతారో లేదో పక్కన పెడితే నాట్సెవర్ బ్రంట్, హర్మన్ప్రీత్ని త్వరగా అవుట్ చేస్తే ముంబై పని అయిపోయినట్లే. అండ్ ఇదే మైనస్ని క్యాష్ చేసుకోవడానికి గుజరాత్ సూపర్ ప్లాన్ రెడీ చేస్తుంది. ముంబై గుజరాత్ ఫస్ట్ మ్యాచ్లో బ్రంట్ ఆడలేదు. ఇదే పాయింట్ని పాజిటివ్గా యూస్ చేసుకుని బ్రంట్ని బోల్తా కొట్టించాలని చూస్తుంది గుజరాత్. అండ్ దానికోసం సోఫీ డివైన్, రాజేశ్వరి గైక్వాడ్లతో పాటు తను కూడా రంగంలోకి దిగుతోంది కెప్టెన్ యాష్లీ గార్డనర్. ముఖ్యంగా స్లో డెలివరీలు, అందులో అవుట్ సైడ్ ఆఫ్ డెలివరీస్ని ఫేస్ చేయడంలో బ్రంట్ ఇబ్బంది పడుతున్న విషయాన్ని ఆల్రెడీ యాష్లీ అండ్ టీం కనిపెట్టే ఉంటుంది. దానికి తగ్గట్టే ప్లాన్ రెడీ చేస్తుంది యాష్లీ. సో ఈసారి బ్రంట్ భారీ స్కోర్ చేయడం చాలా పెద్ద ఛాలెంజ్ ఆమెకి. ఎందుకంటే ఈ ముగ్గురు గుజరాత్ బౌలర్లు అన్బిలీవబుల్ ఫామ్లో ఉన్నారు. వీళ్ళ బౌలింగ్ని ఎదుర్కోవడం అండ్ భారీ స్కోర్ చేయడం అంటే అంత ఈజీ టాస్క్ కాదు ముంబైకి. ఇది హర్మన్కి కూడా బాగా తెలుసు. అయితే గుజరాత్ టీంలో కూడా సేమ్ ముంబైలో ఉన్న మైనస్ పాయింట్లే ఉన్నాయి. ఓపెనింగ్లో బెత్ మూనీ కొంచెం ఫామ్లోకి వచ్చిన సోఫీ, యాష్లీ మినిమం స్కోర్లు కూడా చేయలేకపోతున్నారు. అనుష్క శర్మ మినిమం స్కోర్ చేస్తున్నా దాన్ని భారీ స్కోరుగా మలచలేకపోతుంది. ఇక వీళ్ళు తప్ప తర్వాతి బ్యాటర్లు అసలు ఫామ్లోనే లేరు. అయితే ముంబైతో జరిగిన ఫస్ట్ మ్యాచ్లో బ్యాటింగ్తో అదరగొట్టిన వారేహం ఫామ్లోకి వస్తే గుజరాత్ మిడిల్ ఆర్డర్ కూడా స్ట్రాంగ్ అవుతుంది అండ్ భారీ స్కోర్ చేయగలుగుతుంది ఆ టీం. దీన్ని ఆపడానికే ముంబై ట్రై చేస్తుంది. ముంబై బౌలర్లలో హెలీ మాథ్యూస్, షబ్నిమ్ ఇస్మాయిల్, అమన్జోత్ కౌర్ సూపర్ ఫామ్లో ఉన్నారు. వీళ్ళని ఫేస్ చేయడం అండ్ భారీ స్కోర్ చేయడం అంటే గుజరాత్ బ్యాటర్లు కూడా ఏదో పెద్ద మ్యాజిక్ చేయాలి. అయితే ఇంతకుముందు చెప్పుకున్నట్లు గుజరాత్ WPL చరిత్రలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ముంబైని ఓడించలేదు. ఆడిన 8 మ్యాచ్లో 8 సార్లు ఓడిపోయింది గుజరాత్. ఆ అవమానానికి ఈ మ్యాచ్లో ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని మాత్రం చాలా పట్టుదలగా ఉంది యాష్లీ అండ్ టీం. మరి ఏం జరుగుతుందో చూడాలి. అయితే ఈ మ్యాచ్ ఎలాగైనా గెలిచి డైరెక్ట్గా ఎలిమినేటర్ చేరాలని గుజరాత్ పట్టుదలగా ఉంటే ఎలిమినేటర్ ఆశలను సజీవంగా ఉంచుకోవడం కోసం ముంబై పోరాడుతుంది. మరి మీరేమంటారు? ఈ మ్యాచ్లో ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? మీ కామెంట్ చెప్పండి.